గుడ్ మార్నింగ్. హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మన రంజాన్ పండుగ అండి. మన ముస్లిం సోదరిమణులకు ఈద్ ముబారక్. అండ్ మళ్ళీ ఏమంటారో నాకు అంత తెలీదు. రంజాన్ శుభాకాంక్షలు అనమాట. ఈరోజు ముస్లిమ్స్కి ఎంతో ఇష్టమైన స్వీట్ చేసుకుందామా? నాకు వచ్చిన స్టైల్లో, మీ గోదారమ్మాయి చేసే స్టైల్లో చూసేద్దామా? ఫస్ట్ ఎలాంటి స్టీల్ మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో నెయ్యిని పోసుకోండి. 2-3 స్పూన్లు పోసుకొని దాంట్లోని జీడిపప్పుని వేయించుకోండి. ఒక రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత కిస్మిస్ కూడా వేసుకోండి. నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష అంటారు కదా, అవి కూడా వేసుకొని బాగా వేయించుకోండి నేతిలో. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. నేను వాడుతున్నది నార్మల్ సేమియా కాదు, మనకి డీమార్ట్లో దొరుకుతుంది ఇలాంటి ప్యాకెట్స్. దీన్ని చిన్న సేమియా అని అంటున్నాను నేను. చాలా సన్నగా పొల్లలా ఉంటుంది కాబట్టి నేను పెట్టిన పేరు అనమాట. సో దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది, నాకు నచ్చిందండి. ఇదే ఫస్ట్ టైము, బాగా కుదిరింది అనమాట. చూసారు కదా ఎంత సన్నగా ఉందో సేమియా. నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఇలా వేసేస్తే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఉండలా ఇచ్చాడు, బాగుంది. ఇలా కూడా ఉంటుందా అని నేను ఫస్ట్ టైం అనమాట చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ టైం అయినా బాగా వచ్చింది. నేను నేతిలోనే వేయించుకుంటున్నాను. ఆల్రెడీ ఇది వేయించేసిన సేమియా, అంటే పచ్చిది ఉంటుంది, వేయించింది ఉంటుంది. సో నేను వేయించింది తీసుకున్నాను. సో నేను నేతిలో వేయించుకోవాలనుకున్నాను కాబట్టి నేతిలో వేసి మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. మీరు షుగరు పేషెంట్లు అయితే తగ్గించి వేసుకోండి. బెల్లం వేసుకోవడం మంచిది. షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. షుగర్ పేషెంట్లకి మామూలుగా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఎక్కువ షుగర్ తీసుకోకూడదు. షుగర్ వచ్చేస్తుంది కాబట్టి. షుగర్ అంటే షుగర్ తింటేనే కాదు, రైస్ తిన్నా వస్తుంది. సో మీరు షుగర్ని తగ్గించుకోండి, అప్పుడప్పుడు చేసుకోండి. ఇలా పండగ సందర్భంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దీనికి మనకి పాల ప్యాకెట్లు 2 ఉంటాయి కదా, 1 లీటర్, అవి మనం కాసుకోవాలన్నమాట. సైడు ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలోని పాలు పోసి బాగా మరగబెట్టుకోండి. ఎలా అంటే తొక్క పైకి తేలేంత వరకు మరగబెట్టుకోండి. ఈ సేమియా అనేది ఇలా గోల్డెన్ కలర్, ఆల్రెడీ ఆ కలర్లో ఉంది కానీ మనకి తెలిసిపోతుంది అనమాట. నెయ్యి అన్ని వైపులా అంటే సేమియాకి అంతా పట్టించాలన్నమాట. అన్ని వైపులని వేయించాలి మొత్తం అదంతా. అలా వేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట, టేస్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, నేను మరీ హై పెట్టలేదు, మరీ లో పెట్టలేదు, మరి మీడియంలో పెట్టుకుని వేయించుకుంటున్నాను అనమాట. ఇది స్టీల్ కాబట్టి కొంచెం త్వరగా మాడిపోతుంది కాబట్టి లైట్గా అడుగు పట్టకుండా వేయించుకుంటున్నాను. పాలు చూసారు కదా మరుగుతున్నాయి బాగానే. దీంట్లో నేను ఇప్పుడు షుగర్ వేసేసుకుంటున్నాను. చెప్తున్నాను కదా, షుగర్ పేషెంట్లో తక్కువ వేసుకోండి. మాకు స్వీట్ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 2 పాల ప్యాకెట్లు కాచాను కాబట్టి దానికి తగ్గట్టు నేను 3 కప్పులు పంచదార వేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 2 కప్పులు పంచదార వేసుకోండి. ఎందుకంటే ఆ టేస్ట్ సరిపోతుంది దానికి, చప్పదనం రాకుండా. మనం పాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి మనం చూసుకుని ఎంత పడుతుందో అన్నది వేసుకోండి. కొంతమంది కప్పుకి కప్పున్నర వేస్తారు, లేదంటే కప్పుకి కప్పే వేస్తారు, కానీ అది సరిపోదు. మన పాలు క్వాంటిటీ బట్టి మనం వేసే షుగర్ ఉంటుందన్నమాట. సో నేను ఒక గ్లాసు సేమియాకి గ్లాసున్నర పంచదార వేస్తాను అనుకోండి. వేసి బాగా తిప్పాలన్నమాట. మీకు స్పూన్తో వేసాను కాబట్టి మీకు అంత ఐడియా లేదు, అంటే అంత తెలియదు. సో నేను లెక్కల ప్రకారం చెప్తున్నాను. సేమియాకి ఇలా పంచదార వేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత నేను ఇలాచీని పొడి చేయను, ఇలా నల్లకొట్టి వేస్తానన్నమాట. అంటే బాగుంటుంది, ఆ ఫ్లేవరు మంచిగా దిగుతుంది. ఇలాంటప్పుడే కస్టర్డ్ మిల్క్ అనమాట, బాగుంటుంది. ఇది కూడా వేసేసుకుని మనం పాలలోనే మరగబెట్టాలి. ఇది ఒక 1/2 కప్పు వేసుకోండి. 1/2 కప్పు వేసుకుని తిప్పుకోండి. మీకు షుగరు చూసుకుని వేసుకోండి. ముందు మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసుకోండి. లేదు తగ్గిందంటే ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకోండి, అంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. సో మనం ఏదైతే వేయించుకున్నామో ఈ
పంచదార, యాలకులు ఇవన్నీ వేసుకొని మరగబెట్టుకున్నాం కదా, అది మరిగిన తర్వాత కరిగిన తర్వాత మనం పక్కన వేయించుకుని ఉన్న జీడిపప్పు, కిస్మిస్, దాని తర్వాత సన్న సేమియా వేసేయండి. వేసేసి మరీ ఎక్కువ ఉడకబెట్టుకుంటే అది మెత్తగా అయిపోయి బాగోదన్నమాట. సో కొంచెం మీడియంలో పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది ఉడికిందా లేదా అన్నది. చూసుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఉడికిపోయింది. ఇది ఏంటంటే ఈ సేమియా త్వరగా ఉడికిపోతుంది అనమాట. సో మనం నేతిలో వేయించాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అది పట్టుకొని ఆ సేమియాని పట్టుకుని నొక్కు చూస్తే మీకు ఉడికిందో లేదన్నది తెలిసిపోద్ది అనమాట. సో మీరు అలాగా చూసుకోండి. ఇది మనం భోజనం తర్వాత కానీ, మధ్యాహ్నం ఈ స్నాక్స్ ఆకలి వేసే టైంకి కానీ చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే నిజంగానండి స్వర్గం ఎక్కడో లేదు, భూమి మీదే ఉంది. మన చేతిలోనే ఉంది. ఎంత బాగుందండి ఆ సైడు తినడానికి. నిజంగా నాకు అనిపించింది ముస్లిమ్స్ ఎంత బాగా చేస్తారా సేమియాలు అని. నిజంగా వాళ్ళ నుంచి వచ్చిందే కదండి మనకి సేమియా అయినా బిర్యానీ అయినా వాళ్ళు కనిపెట్టిందే కదా. సో చాలా బాగా చేస్తారండి వాళ్ళ పండగ అప్పుడు వాళ్ళు చేసేవన్నీ నాకు నచ్చుతాయి అన్నమాట. అంత బాగా చేస్తారు. ఈ సేమియా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి, బాగా చేసుకుంటారనమాట. సో నాకైతే తెగ నచ్చేసింది సేమియా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇలా సేమియా ఉన్నప్పుడు ఒకే సేమియా కాకుండా, ఒకే సగ్గుబియ్యం కాకుండా ఇలా వెరైటీగా సన్న సేమియా తెచ్చుకొని చేసుకుని చూడండి, ఎంత బాగుంటుందో, ఎంత బాగా కుదురుతుందో. ఓకేనా, చూసారు కదా మంది మరుగుతూ ఉంది. నేను మీడియంలోనే పెట్టుకున్నాను, హై ఫ్లేమ్లో పెట్టలేదు. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని అలా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. మంచిగా మరుగుతుంది. ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే నేను ఎక్కువేమీ మరగబెట్టేయట్లేదు, అది ఉడికేంత వరకే. నేను సేమియా కొంచెం వేసాను. ఇదేంటంటే సేమియా మనం ఇంత వేసినా ఎక్కువైపోతుందన్నమాట. మనం మొత్తం వేసామంటే అది తాగలే, తినడమే, అది తాగడానికి పనిచేయదు. మనకి తాగేలా ఉండాలంటే ఈ సేమియా అన్నది కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. నేను చెప్పేది అదే, మరీ చెప్పేది. ఇంకనే అండి, మంది మరుగుతూ మరుగుతూ ఉందన్నమాట మంచిగా. ఇంకానండి వాళ్ళు చేసి బిర్యానీ నిజంగా మనం ఎంత ట్రై చేసినా అలా రాదండి. ఆ గుమ్మలు నిజంగా ఎంత అద్భుతంగా చేస్తారండి మొత్తం అందరూనే. ఎలా అసలు మనం పండగలకి పులిహోర మంచిగా చేసుకుంటాం కదా, అలాగా వీళ్ళది అంటే ఈ రంజాన్ టైంలో అందరూ ఇంట్లోనే చేసుకుంటారు బిర్యానీ. చాలా బాగా కుదురుతుంది. ఏం వేస్తారో తెలియదు, వాళ్ళ చేతి మాయాజాలం ఇంద్రజాలమో కూడా తెలీదు. అంత బాగుంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం. ఇంకా మన సేమియా కొత్త కొత్తలాడుతూ ఉడుకుతుందండి. చూస్తారు కదా, మనకు చూస్తేనే తెలిసిపోతుంది అది ఉడికిపోయింది, ఇంకా మనం తినడానికి రెడీగా ఉందని అర్థం అనమాట. ఇలాంటి టైంలో మనం కట్టేసి వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది. లేదు వేడిగా కన్నా మనకి చల్లగానే కావాలి డిజర్ట్ లాగా అంటే చూడు, మనం భోజనం చేసిన తర్వాత చిన్న స్వీట్ టచ్ అట్లా అనమాట. మనం ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడిగా లాగించేస్తే అదిరిపోతుందండి. చూసారు కదా, మనం ఇంకా వేడిగా తిని చల్లగా తింటే అద్భుత. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఆంధ్ర ఆడపడుచు గోదావరి అమ్మాయి, మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అందరికీ ఈద్ ముబారక్.